నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారి సంబంధీకులు స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి ఎమ్మెల్యే నవాజ్ భాషా విజ్ఞప్తి నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు డీసీహెచ్ఎస్ వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన నవాజ్ భాషా రెడ్ జోన్ ప్రాంతాలైన రెడ్డప్పనాయుడు కాలనీ మిట్టపల్లెలో పర్యటించిన సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ్ రెండో జోన్ నందు తీసుకుంటున్న చర్యలపై ఆరా మదనపల్లె నియోజకవర్గంలో కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే నవాజ్ భాషా తెలియజేశారు. నేడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యాధికారుల ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవాజ్ భాషా మాట్లాడుతూ ప్రస్తుతం నియోజకవర్గంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో తీసుకోవాల్సిన వైద్య సంబంధిత సేవల గురించి చర్చించడం జరుగుతోందన్నారు. ఏదైతే గత 55 రోజులుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి గురించి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు డీసీఎస్ గారు విజిట్ చేయడం జరిగింది. ఏదైతే 50 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఏవీ లేవు. ఈ గత వారంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో నిన్నటి వరకు ఒక 6 కేసులు రావడం జరిగింది. మొదటి కేసు బొమ్మంచెరు పంచాయతీ దండువారిపల్లిలో, రెండవ కేసు రామసముద్రం మండలం మినికి, మూడవ కేసు మన రామాచార్లపల్లి బసిన్గుండ పంచాయతీ. నిన్న 2 కేసులు కూడా మదనపల్లి సిటిఎం పంచాయతీ మిట్టపల్లి వచ్చాయి. దానిపైన ఈరోజు డీసీఎస్ గారు కూడా వచ్చారు. గత 50 రోజులుగా ఎక్కడ కూడా ఏ పాజిటివ్ కేసులు రాని వలన ఈ వారంలో ఇవన్నీ రావడం వల్ల మేడం రివ్యూ మీటింగ్ పెట్టారు డాక్టర్లతో, సూపరింటెండెంట్ గారితో, నాకు. ఏదైతే ఈ కోయంబేడు కేసులు ఎవరైతే కోయంబేడుకి పోయించారో, ఎక్కడైతే ఇవన్నీ టెస్టులు చేస్తున్నామో ఇవన్నీ కోయంబేడు కేసులు అని చెప్పి మనం తెలియజేస్తున్నాము. ఏదైతే మేడం ఇందాక చెప్పినట్టు మీరు దయచేసి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు స్వతహాగా వచ్చి మీరందరూ శాప్ టెస్టులు చేయించుకోండి. మనకంటే ఇతరుల ప్రాణం ముఖ్యమని చెప్పి మీరు ఒకరి కోసం ఆందోళన పడితే ఇతరులకు ఆ జబ్బు వైరస్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు దయచేసి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు టెస్టులు చేసుకొని ఇతరుల ప్రాణాలు కూడా కాపాడుకోమని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మామూలు కోవిడ్ కేసెస్ కన్సర్న్ అన్నింటి చోట్ల సెంటర్స్ విజిట్ చేస్తూ వస్తున్నాము. మనకి రీసెంట్ కొత్తగా ఫస్ట్ కేసు ఒకటి పుంగనూరు ఏరియాలో ఒకటి ఐడెంటిఫై అయింది. అక్కడ సెంటర్ కూడా స్టార్ట్ చేసి అక్కడ శాంపుల్ కలెక్షన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేసాము. మనకు జిల్లాలో మనకు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా శాంపుల్ కలెక్షన్ సెంటర్ స్టార్ట్ చేసి వేరే హాస్పిటల్స్లో రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ మేరకు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ మేరకు ఆల్ సిఎస్సి ఈవెన్ వీకోట, ఎందుకంటే కేసెస్ పాజిటివ్ వచ్చిన సెంటర్స్లో వీకోట కానీ, సత్యవేడి కానీ, పుంగనూరు కానీ వాటిలో కూడా శాంపుల్స్ కలెక్షన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మన జిల్లాలో మొత్తం 181 కేసెస్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. దాదాపు 80 కేసెస్ దాకా డిశ్చార్జ్ అయినాయి. రిమైనింగ్ కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. కాకపోతే ఏ కేసెస్ కానీ కాంప్లికేటెడ్గా ఏమీ లేవు. మనకైతే మరణాలు కూడా లేవు. కాకపోతే మనం అందరూ యాక్చువల్గా టీం వర్క్గా బాగా వర్క్ చేస్తున్నారు. టోటల్ రెవెన్యూ, పోలీస్ అండ్ డాక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ టీమ్స్ అంతా వర్క్ చేస్తున్నారు. ఇంకా అన్ని సెంటర్స్లో కూడా అందరికీ ఏంటంటే ప్యానిక్ అవ్వద్దండి. ఏ కేసెస్ ఇప్పుడు మనకు వచ్చిన కేసెస్ కూడా అన్ని ఫస్ట్ ఢిల్లీ జమాత్ పైన కేసెస్ వచ్చాయి కాళహస్తిలో. నెక్స్ట్ కోయంబేడు రిటర్నీస్ అని చెప్పేసి ఇప్పుడు నాగలాపురం, పిచ్చాడు, సత్యవేడు ఆ ఏరియాలో మొత్తం వచ్చాయి. ఇప్పుడు కూడా ఇక్కడ పుంగనూరు ఏరియా కూడా పాజిటివ్ కేసు కూడా కోయంబేడు రిటర్నీ. ఈ మధ్యకాలంలో మనకు 11 కేసెస్ అజ్మీర్ రిటర్నీస్ వచ్చారు కుర్బల్కోట ఏరియాలో. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న స్పెల్స్గా వస్తున్నారు.
కాకపోతే మనకి లాక్డౌన్ ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోలింగ్గా ఉంది. ఇంకా పోన్ కేసెస్ ఎక్కువ ఈ కమ్యూనిటీ బేసిస్ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ రిటర్నీస్ ఎవరైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చి వాళ్ళు స్వతహాగా వచ్చి ఈ శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ దగ్గర ఎవరికైనా ఈవెన్ సిమ్టమాటిక్ అయినా కూడా కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. దగ్గు, జలుబు, జ్వరము ఏమైనా ఉన్నా కూడా రిటర్నీస్ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి స్వతహాగా వచ్చి శాంపుల్ కలెక్షన్ చేసుకుంటే మనకి మదనపల్లిలో ట్రూనాట్ టెస్టులు ఉన్నాయి. సో ఇమీడియట్గా మనకు 1 to 2 అవర్స్లోగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ప్రిజంటివ్ పాజిటివ్ అయితే వాళ్ళు వెంటనే వీఆర్డీఎల్కి మనకు స్విమ్స్ కానీ వీఆర్ హాస్పిటల్ కానీ పంపిస్తాము. అక్కడ కన్ఫర్మేషన్ అవుతుంది. కన్ఫర్మేషన్ కేసెస్ పాజిటివ్ కేసెస్ అయితే ఏమీ సిమ్టమ్స్ లేకుండా ప్రాబ్లం అయితే కోవిడ్ కేర్ సెంటర్కు పద్మావతిలోకి వేస్తాము. సిమ్టమ్స్ ఎక్కువ ఉండి సీరియస్ కేసెస్ అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ కానీ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ పద్మావతి స్విమ్స్ కూడా షిఫ్ట్ చేస్తాం. అది ఈ రోజు కంటే దాదాపు మన సెంటర్స్లో 500-600 దాకా మన సెంటర్స్లోనే జరుగుతాయి. యావరేజ్గా 500 పైన జరుగుతాయి. ఆల్ సెంటర్స్ 10 సెంటర్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వికృతమాల కూడా యాడ్ చేసాము, పొంగూరు కూడా స్టార్ట్ చేసాము, సత్యవాడ కూడా స్టార్ట్ చేయించాము, పీలర్ కూడా స్టార్ట్ చేయించాము. కాబట్టి టోటల్గా ఓవరాల్గా మన సెంటర్స్లో అట్లీస్ట్ లేదంటే 500 to 600 కేసెస్ శాంపుల్స్ కలెక్షన్స్ చేస్తాం. డెంటల్ డాక్టర్స్ని అంతా ట్రైన్ చేయించాము కాబట్టి వాళ్ళ టీమ్స్ మొబైల్ టీమ్గా వెళ్ళి ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుందో మోర్ దెన్ 60-50 దాకా 100 దాకా ఉంటే పేషెంట్స్ ఉన్న చోట మన డాక్టర్స్ పంపించి అక్కడే లోకల్ అరేంజ్మెంట్ చేసుకొని శాంపుల్ కలెక్షన్ చేయిస్తాం. దాదాపు 10 సెంటర్స్ దాకా ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారు క్వారంటైన్ సెంటర్లో పెట్టేసి 14 days వాళ్ళ ఐసోలేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా జీవో వచ్చిందంటే 10 days అయినా కూడా ఎసిమ్టమాటిక్, మైల్డ్ ఎసిమ్టమాటిక్ వాళ్ళని చూసి డిశ్చార్జ్ చేసేయమంటున్నారు. సివియర్ కేసెస్ అయితే ఆర్టీపీసీఆర్ చేయమంటున్నారు. ట్రూనాట్ చేసామా, నెగిటివ్ అయిందా డిశ్చార్జ్ చేసేస్తాం. ప్రాబ్లం అయితే లేదు. ఎవరైనా కానీ రిటైన్స్ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్న అదర్ స్టేట్ నుండి కానీ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషను మీరు వేరే వాళ్ళు చెప్పకుండా భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా స్వతహాగా వచ్చేసి ఈ శాంపుల్స్ టెస్ట్ చేయించుకుంటే ఆ తర్వాత మీకు ఇబ్బంది ఉండదు, మీ చుట్టుపక్కల ఫ్యామిలీస్కు కానీ ఆ గ్రామాల్లో కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ్ పట్టణంలోని రెడ్డప్పనాయుడు కాలనీ, రూరల్ మండలం మిట్టపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ 2 ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదై రెడ్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో చేపట్టిన వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సేవల గురించి అధికారుల్ని ఆరా తీశారు. ఇంట్లో ఉండేది ఎవరెవరు? ఇద్దరు అన్నారు. కింద ఫ్యామిలీలో 4 ఉన్నారు సార్. ఇంకా ఆయన కూతురు, ఆ రాజేంద్ర కూతురు, వాళ్ళ అల్లుడు సార్, వాళ్ళ మనవాడు సార్. 11 మంది ఉన్నారు సార్. ఓకే, అబ్బాయి ఎంత ఏజ్ వచ్చింది? పేషెంట్ ఏజ్ ఎంత? 21 months. ఓకే, ట్రైన్ జరిగింది. లారీ ఎవరితో కనుక్కొని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉండేది? 7 మంది. ఎవరెవరు? సార్ మహేష్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సార్, వాళ్ళ వదిన గారు ఇద్దరు సార్, పిల్లవాళ్ళు ఒకరు ఉన్నారు సార్. ఆ బ్రదర్స్ ఏం చేస్తారు? వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్. వెహికల్స్ వాళ్ళదేనా? వాళ్ళదే వెహికల్. అవును సార్, అవును సార్, వాళ్ళు వెళ్ళిపోయినారు సార్ కరోనా వచ్చిన తర్వాత. ఆ పిల్లలు మాత్రం మహేష్ వెళ్ళినారు సార్.
వీళ్ళు నిలిపేశారు. అవును సార్, వాళ్ళ మీద వెళ్ళిపోయినాము. ఖాళీగా ఉన్నాయి అతనితో పాటు పోయింది. అదే ఈయన సొంతగా ఇంకెక్కడికైనా వెళ్ళాడా? వాళ్ళిద్దరు కలిసే వెళ్తారా? వాళ్ళిద్దరే కలిసారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఈ ప్రోగ్రామ్కు మాత్రమే కలిసి వెళ్ళారు సార్. మళ్ళీ మిగిలింది ఇండివిజువల్ సార్. మరి మిగిలిన ఇండివిజువల్ ఎవరెవరితో వెళ్ళారు? వీళ్ళ కాల్ డీటెయిల్స్ పెట్టాను సార్, వచ్చినాయి. నేను చెక్ చేసి ఇతను కోయంబేడుకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 ప్లేసులకు వెళ్ళాడు సార్. రాజమండ్రికి ఒకసారి వెళ్ళాడు, చిత్తులగట్టకు ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇట్లా ధర్మవరం సైడ్ ఒకసారి వెళ్ళాడు. చిత్తలగట్ట అంటే ఎక్కడ? కర్ణాటక సార్. కర్ణాటక. అవును సార్. ఇతను మాత్రం ఇప్పుడు మరి వెళ్ళలేదు. ఎవరితో వెళ్ళాడు అనేది మనకు కనుక్కోవాలి. అవునవును, ఇప్పుడు అతను ఫోన్ చేసి కనుక్కొని సార్ మళ్ళీ ఈయన ఆయన లేదు సార్. కొంచెం ఇతను వచ్చేసి కొంచెము లిమిటెడ్గా జర్నీ బయట ఉంది సార్, ఏం లేదు సార్. కోయంబేడు తర్వాత లేదు సార్ బయట వచ్చేసి. అతన్ని మాత్రము 3 ప్లేసెస్లో బాగా తిరిగారు. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఈ ధర్మవరం అవన్నీ ఆయనతో కలిసి పోలేదు. ఆయన పోలేదు సార్, పోలేదు. ఇతనితో కలిసిపోయింది ఒకటే ఒక ప్రోగ్రామ్ సార్. విజయ్ ఇది ఆ పక్క ఈస్ట్ గోదావరి సార్, రాజమండ్రి వెళ్ళాడు. రాజమండ్రికి వెళ్ళాడు. రాజమండ్రి నుంచి నేరుగా ఈ కోయంబేడుకి వెళ్ళాడు సార్. కోయంబేడు నుంచి రిటర్న్ వచ్చాడు సార్ 20వ తారీఖు సార్. అన్ని రోజులు అయితే అవ్వదు ఇన్స్పెక్టర్ గారు, అన్ని రోజులు అయితే ఈ పాటికి పోతుంది. ఆ తర్వాత ఎక్కడో 24/2000 ఇద్దరిని నేను సీడియార్స్ కామన్గా అర్థమైంది నాకు. 24 ఆ రోజు అక్కడికి వెళ్ళారు. గాట్ ఇన్ఫెక్టెడ్ లేటర్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కాదు. అయితే దీంట్లో ఇంకొక మనం సస్పెక్ట్ చేసుకోవడానికి ఇంకోటి ఉంది సార్. అతను ఈ ఇంటికాల అతను కానీ అతను వచ్చేసి 3 టైమ్స్ బయటకు వెళ్ళాడు సార్. ఎవరు? మన భాను సార్, ఆ ఇంటికాల అతను బయటికి వెళ్ళాడు. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి క్రికెట్ ఆడేదానికి పోవడము, కలిసి మందు కొట్టడం, అంటే ఇది నాకు అలవాట్లేదు అయినా కానీ పక్కన కూర్చోవడం, అట్లా యాక్టివిటీస్లో ఏదన్నా ఉంది. అతని ద్వారా ఇతనికి వచ్చింది. దట్ ఈస్ ఎ ఛాన్స్. బట్ అంటే కోయంబేడు ఎప్పుడో వెళ్ళిండు, బట్ ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మీరు చూడాలి. నేను చూస్తాను. చూసి ఆ తర్వాత జరిగిన జర్నీస్ లో కూడా ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళని కూడా మీరు సెకండరీ కాంటాక్ట్ కంపల్సరీ. లారీని కూడా ఆ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ లారీ ఎక్కడ పెట్టుకుంటారు? కుమార్ అనే అతన్ని ఇది చేసాం సార్. అతని లారీ ఇప్పుడు మళ్ళీ విజయనగరానికి వెళ్ళింది సార్. ఆ లారీ అతను 20 లారీస్ ఉన్నాయి సార్. అతను కూడా సెకండరీ లిస్ట్లో చేసినాం సార్. ఎవరిది? ఓనర్నా? ఓనర్ను సార్. ప్లస్ ఆ లారీలు ఏదైతే ఇతను వెళ్ళాడో ఆ లారీలు మిగిలిన లారీలన్నీ కూడా మొత్తం అన్నీ ఒకటే చోట పెట్టేసి సీజ్ చేయాలని చెప్పినాం సార్. సీజ్ అవసరం లేదు, డిస్ఇన్ఫెక్షన్ చేయండి ప్లీజ్. సీజ్ ఎందుకు చేస్తారు? అక్కడ కదలకుండా పక్కన పెట్టేసేయండి అని చెప్పాను సార్. డిస్ఇన్ఫెక్షన్ చేయించమని చెప్పండి. హైపోక్లోరైడ్ కొట్టించుకుని ఆ లారీ అది నడవనివ్వండి. అంటే వీళ్ళు మొబైల్ టీమ్స్ ఇస్తున్నారా సార్? అదే సార్. సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అవంతా ఎవరు చేస్తారు? నాట్ రిస్కీ. వైట్ షర్ట్ అని వస్తారు మనకి, మీకదే బిజినెస్ వస్తుంది తప్ప. సబ్ కలెక్టర్ గారు మిట్టపల్లిలో 2 పాజిటివ్ కేసులు ప్లస్ మున్సిపల్ పరిధిలో ఉండే రెడ్డప్పనాయుడు కాలనీలో ఉండే ఒక పాజిటివ్ కేసు ఎక్కడ ఏమి అనేసి విచారణ చేయడం జరిగింది. మిట్టపల్లి విజిట్ చేశారు. 2 పాజిటివ్ కేసెస్ ఎంక్వైరీ చేశారు. ప్రైమరీ కాంట్రాక్ట్స్ అందరినీ మనం విస్తృతమాలకి పంపించడం జరిగింది. సెకండరీ కాంట్రాక్ట్స్ వాళ్ళని అక్కడే అంబులెన్స్ మిట్టపల్లిలో పెట్టి వారికి సెకండరీ కాంట్రాక్ట్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రెడ్డప్పనాయుడు కాలనీలో ఒక పాజిటివ్ కేసు అది కూడా విజిట్ చేయడం జరిగింది సబ్ కలెక్టర్ గారు.
వీళ్ళలో 6 మంది ప్రైమరీ కేసెస్ ఆల్రెడీ వికృతమాలకు పంపించారు. ఈ ఏరియా అంతా విజిట్ చేసి శానిటేషను అవంతా ఎట్లుంది అనేసి సారు స్వయంగా పరిశీలన చేశారు. మిట్టపల్లిలో కూడా శానిటేషన్స్ అవన్నీ ఎట్లుందనేసి స్వయంగా పరిశీలన చేశారు. పరిశీలన చేసిన తర్వాత ఈ కంటైన్మెంట్ జోన్లో ఎట్లా వాళ్ళకి గూడ్స్ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ ఎట్లా సప్లై చేస్తున్నారు అనేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి విశదీకరించి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఒక నోడల్ ఆప్షన్ పెట్టడం జరిగింది. వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ లిమిట్స్ రెడ్డప్పనాయుడు కాలనీ. అదేవిధంగా మిట్టపల్లిలో అక్కడ వీఆర్ఓస్ పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళంతా ఉండి వాళ్ళకి ఏం నీడ్స్ కావాలా అనేది ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. చూసి సారు సపోర్ట్గా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఈరోజు మనం సార్ గారి పరిశీలన తెలిసింది. మరి ఒకసారి మా రెవెన్యూ శాఖ తరఫున మరియు అందరి తరఫున, అందరి అధికారుల తరఫున, పోలీస్ తరఫున, మున్సిపాలిటీ తరఫున, అందరి తరఫున నేను మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, మీరు ఈ కరోనా ఇట్లా ఒకటి స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి మీరు దయచేసి ఇండ్లలో ఉండి మీరు భౌతిక దూరం పాటించుకునేసి ఈ కరోనాని మనం అరికట్టుకోవాలనేసి అందరినీ సవినయంగా నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ సందర్భంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు సిద్ధప్ప ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే దొమ్మల్పాటి రమేష్ తెలియజేశారు. నేడు నీరుగట్టు వారిపల్లె నందు 2500 చేనేత కుటుంబాలకు నిత్యావసర కూరగాయలు, గుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధప్ప మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న తన పిల్లల ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కరోనా వచ్చి లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఇంకా చేనేత కార్మికులందరూ పనులు లేక, వ్యాపారాలు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటే నా వంతుగా మా పిల్లలు ఎన్ఆర్ఐలో ఉండే పిల్లలు సూచన మేరకు 2500 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, గుడ్లు పంపిణీ చేస్తున్నాము. ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి కూడా టోకెన్ ద్వారా ఇచ్చి కూపన్లు ఇచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాము. దాతలందరూ కూడా ముందుకొచ్చి చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే అన్నం పెట్టే రైతన్నైతే మానం కాపాడే నేతలను కాపాడాలని చెప్పి ప్రభుత్వాలను, ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కరోనా మూలంగా చేనేత కుటుంబాలు చాలా వెనుకబడి, ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడినాయి. దాదాపు 2 నెలల నుంచి ఇబ్బందులతో చేనేత కార్మికులందరూ కూడా పని లేక ఉండే చీరలు కూడా ఎక్కువ సేల్స్ లేవు. చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో ఇది సంఘం ద్వారా కొంతమంది చేయూతను ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ కూడా ఏదో వాళ్ళు తోచిన వాళ్ళకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటూ. ఖరీఫ్ పంటకు సంబంధించి మదనపల్లె మండలానికి 2600 క్వింటాల్ల వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు వ్యవసాయ శాఖ అధికారి నాగప్రసాద్ తెలియజేశారు. నేడు ఆయన కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లి గ్రామం నందు ఈ నెల 18న ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతుల మీదుగా రైతులకు విత్తన కాయల్ని అందజేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2021 ఖరీఫ్ పంటకాలానికి సంబంధించి మన మదనపల్లి మండలానికి 2600 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అలాట్ చేశారు. ఇందులో ఇప్పటికే అన్ని గ్రామ సచివాలయాల్లో, ముఖ్యంగా ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము వ్యవసాయ శాఖ ద్వారా. మన మండలంలో 18 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఈ 18 రైతు భరోసా కేంద్రాల పరిధిలోనూ వేరుశనగ విత్తనాలను ఇప్పటికే దాదాపుగా 2200 క్వింటాళ్ళు భర్తీ చేయడం జరిగింది. రైతులు బయోమెట్రిక్ విధానంలో ప్రతి గ్రామానికి సంబంధించి వ్యవసాయ కార్యకర్త గ్రామాల్లోనే పనిచేస్తుంటారు. వారి దగ్గర బయోమెట్రిక్ విధానంలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 18వ తారీఖున, మే 18వ తారీఖున లాంఛనంగా మన స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి చేత వేంపల్లి గ్రామంలో లాంఛనంగా వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత నుంచి 3 రోజుల్లోగా రైతులందరికీ కూడా విత్తనాలను ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఒక బస్తా ధర 1413 రూపాయలుగా
గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇది 40% సబ్సిడీ ధర, అంటే రైతులు 40% తగ్గించుకొని మన పూర్తి ధర వచ్చి ఒక కేజీకి 79 రూపాయలు అయితే ఇప్పుడు సబ్సిడీ పోను ఒక కేజీ విత్తనానికి 47 రూపాయల 10 పైసలు ఉంది. ఆ లెక్కన ఒక బస్తా 1413 రూపాయలు పడుతుంది. వీటిని గ్రామ సచివాలయాల్లోనే కట్టాలి. ఎవరు కూడా మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి రావాల్సిన పరిస్థితి లేదు. పొడవైన క్యూలు ఈసారి ఉండవు. అలాగే మనకు ఈ కోవిడ్-19 యొక్క పరిస్థితుల్లో అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము. ఎక్కడ రైతులు గుమిగూడకుండా ఉండడానికి గాను అంబ్రెల్లా డిస్టెన్సింగ్ పాటిస్తున్నాము. అంటే రైతులందరినీ కూడా గొడుగుల్ని తీసుకొని రావాల్సిందిగా రైతులకు సూచిస్తున్నాము. అలాగే మాస్కులు ధరించవలసిందిగా ప్రతి ఒక్క రైతుని కూడా సూచిస్తున్నాము. అలా గొడుగులు మాస్కులు తీసుకురాని రైతులకు వేరుశనగ విత్తనము ఇవ్వబడదు అనేసి ముందుగా గ్రామ వాలంటీర్ల ద్వారానే రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ కోవిడ్-19లో కూడా మా గ్రామస్థాయి అధికారులు చాలా ధైర్యంగా కట్టుదిట్టంగా ఈ వేరుశనగ విత్తనాన్ని పంపిణీ చేయడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా వెనుకబడిన భారతదేశాన్ని లాక్డౌన్ తర్వాత మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం శుభ పరిణామం అని బీజేపీ రాష్ట్ర నాయకులు బీరంగి రేవతి తెలియజేశారు. నేడు ఆమె నివాసం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు లాక్డౌన్ తర్వాత స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే కొనుగోలు చేసి దేశ పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి బిరంగి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మదనపల్లి ప్రజలకి నా నమస్కారాలు. కోవిడ్-19 సంబంధించి మనం చెప్పాలనుకుంటున్నాను. మనం కరోనాలో అసలు దేశం చాలా కష్టంలో ఒకసారిగా పడిపోవడం జరిగింది. కరోనాలో సామాన్యమైన కరోనా సమస్య వల్ల ఈ డిసీజ్కి ప్రజలంతా చాలా కష్టాలు పడుతూ అసలు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ చేయడం జరిగింది. దీనందరూ కూడా ప్రజలు చాలా అసలు 100% పాలన జరిగింది. దీనికి ప్రతి ఒక్క ప్రజలకి నా నమస్కారాలు. మనం అందరూ కూడా చాలా మన ఆరోగ్యాలను కాపాడుకుంటూ మన నరేంద్ర మోడీ గారి చెప్పిన మాటను మనం పాలన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రపంచ దేశాల్లో ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి లాక్డౌన్ ఏ దేశంలోనూ ఏ నాయకుడు తీసుకోని నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా పక్కన పెట్టి నా ప్రజలే నా ఆస్తి, నా ప్రజలు బాగుంటే నా దేశం బాగుంటుంది అనే ఒక నినాదంతో నడిచే ఒక నరేంద్ర మోడీ గారు ఇవాళ సామాన్య ప్రజలందరికీ కూడా ఆర్థికంగా చాలా చతికిలబడ్డం జరిగింది అని 20 లక్షల కోట్ల రూపాయలు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేయడం జరిగింది. గత 2 రోజుల్లో మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అమ్మ అంత పేద రైతులకు సామాన్య ప్రజలకు కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా 20 లక్షల కోట్ల రూపాయలను మనకు ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. ఇందులో మరి మొన్న రోజున రిలీజ్ చేయడం జరిగింది. నిన్న మళ్ళీ వెసులుబాటు ఏ విధంగా ఎలా ఉంటాయి, తర్వాత లోన్స్, హౌసింగ్ లోన్స్, టీచర్స్ అంటే మెయిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా లోను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే వాయిదాల ప్రకారం కాకుండా కొంచెం నెమ్మదిగా కూడా కట్టవచ్చు, బెంగపడకండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మోరల్గా చాలా మెంటలీ వెల్ స్ట్రెంగ్త్గా ఉండాలి, ఆర్థిక విషయాలలో మనం బెంగపడవలసిన అవసరం లేదు, సో ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఒకటే అంటున్నాను, మనం ఏమంటే మనకు వచ్చినటువంటి ఆర్థిక స్థితిగతుల విషయంలో కొంతవరకు ఈ వెసులుబాటు ఉంది. కాబట్టి మనం ఇంటి రెంట్ల విషయంలో కానీ సామాన్య మనుషులకు ఉన్నటువంటి కష్టాలు కూడా కానీ కొంతవరకు ఎవరూ రెంట్లు అడగకూడదు, కొంతవరకు కరెంట్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకొని మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప నిర్ణయాలకు మన ఈ దేశ అభివృద్ధి ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కడానికి ఎంతో స్ట్రెంగ్తీనెస్, బలమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి శతకోటి వందనాలు. మా భారతికో వందన్. విధి విక్రయదారులు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం నందు వారు ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధి విక్రయదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులకు ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులకు ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులకు ప్రభుత్వం ఇవ్వాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయదారులకు 10,000 ఆర్థిక సహాయం ఇవ్వాలి. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన వీధి విక్రయ గత 50 రోజుల నుంచి కరోనా వైరస్ నియంత్రించే పనిలో భాగంగా లాక్డౌన్ విధించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా. మరి ఈ లాక్డౌన్ సమయంలో అనేక రంగాలకు సంబంధించిన కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగానే తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకున్నటువంటి వీధి విక్రయదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీధి విక్రయదారులు కనీసం ఇంటికి బాడుగ కట్టలేని పరిస్థితిలో మరి ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి కరోనా వైరస్ని నియంత్రించే భాగంగా మీరు చేపట్టినటువంటి ఈ లాక్డౌన్ని ప్రజలు, కార్మికులు, వీధి విక్రయదారులు అందరూ సహకరిస్తున్నారు. కాకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల దాదాపుగా 20 లక్షల ప్యాకేజీని ప్రకటించడం, మరి ఈ 20 లక్షల ప్యాకేజీ ఎవరికి చేరుతుంది అనేది మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి ఈ 20 లక్షల ప్యాకేజీ స్పష్టంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. బడాబాబులకి, గొప్ప గొప్ప మనుషులకి, వాళ్ళ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వ్యాపారస్తులకి మీరు ఇచ్చినటువంటి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది తప్ప వీధులపైన వీధుల్లో తోపుడు బండ్లపైన వ్యాపారం చేసుకున్నటువంటి వీధి విక్రయదారులకి ఎలాంటి ఉపయోగము లేదని ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలి. వీధుల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వీధి విక్రయదారులకు వెంటనే 10,000 ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పి ఏఐటీసీగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ విధించి 50 రోజులు అవస్తుంది. 50 రోజులు కూడా వీధి విక్రయదారులు ఇళ్లకే పరిమితమై ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వీధి విక్రయదారులను ఆదుకోవడంలో ప్రభుత్వం కానీ అధికారులు విఫలమైనారు. ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వీధి విక్రయదారుల ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధం ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా మదనపల్లిలో కూడా వీధి విక్రయదారులు అందరూ కలుపుకొని నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఏఐటీసీగా మేము అడుగుతున్నాం. ఈరోజు వీధి విక్రయదారులు ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఉచితంగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 50 కేజీలు బియ్యము, 50 కేజీలు గోధుమలు ఇవ్వాలని చెప్పి, అలా ఇచ్చినట్లయితే లాక్డౌన్ కారణంగా ప్రభుత్వాన్ని సహకరించి మేము కూడా ఈ కరోనా లాక్డౌన్ను సహకరిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. అక్కడ సిపాయి, ఇక్కడ పోలీసు బాయి. అక్కడ సిపాయి, ఇక్కడ పోలీసు బాయి. జనం మాన ప్రాణాలను కాచే రక్షకులోయి. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ఆకలి దప్పుల కన్నా కర్తవ్యమే ప్రధానం. ఏ విపత్తులెదురైనా క్రమశిక్షణ శాసనం. కాకి బట్టల కింద కారుణ్యం ఎంతుందో, లాఠీ పట్టిన చేతుల దాతృత్వం ఎంతుందో,
మన రక్షణ కోసమని తమ భద్రత మరిచినారు, మన రక్షణ కోసమని తమ భద్రత మరచినారు. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ప్రభుత్వము ప్రకటించిన వెసులుబాటు సమయంలో నిత్యవసర వస్తువులు, పాల పండ్లు, మెడికల్స్, దూరాలు, నియమాలు పాటించని జనాలుంటే తానొవ్వక నొప్పించక ఒప్పించుట కష్టమనక ఎంత ఓర్పు ఎంత నేర్పు అంతా వ్యవస్థ పరువు, ఎంత ఓర్పు ఎంత నేర్పు అంతా వ్యవస్థ పరువు. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ఈ కరోనా మహమ్మారికి రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపల్ సిబ్బంది, పోలీసు, అలాగే వైద్యులు ఏదైతే ఈ మహమ్మారి తరం కొట్టాలని చెప్పి మనందరికి సహకరించి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ సేవలు చేస్తున్న దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ మీ ఇళ్ళకు పరిమితమై మనమందరూ అతి తొందరలో ఈ కరోనా మహమ్మారికి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతుల నుంచి జోడించుకొని వినమించుకుంటున్నాను. ఈ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పోలీసులు దేనికి వెరవకుండా, కరోనాకు కూడా వెరవకుండా, ఇంట్లో భార్యాబిడ్డలను కూడా లెక్క చేయకుండా బయట కేవలం ప్రజల ప్రాణాలు కాపాడడం కొరకు మా ప్రాణాలు అడ్డువేసి చేస్తున్న ఈ విద్యుక్త ధర్మమైన పోరాటంలో మదనపల్లి పట్టణ ప్రజలందరూ మాతో కలిసి రావాలని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడమే ఏకైక మార్గమని, ఇంకెంత దూరం ఇంకా కొంతకాలంలోనే ఇవన్నీ బంధనాలన్నీ విడిపోతాయి, ఇటువంటి కఠినమైన ఆంక్షలన్నీ కూడా తగ్గిపోతాయి. కేవలం అది మన చేతుల్లో ఉంది అవన్నీ విడదీయడానికి. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి, భౌతిక దూరం పాటించండి, పోలీసుల యొక్క త్యాగాన్ని, పోలీసుల యొక్క సేవని నిర్వమానంగా చేయకండి. దయచేసి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోయంబేడు మార్కెట్ కి వెళ్లి వచ్చిన వారు వారి సంబంధీకులు స్వచ్ఛందంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. ఎమ్మెల్యే నవాజ్ భాషా విజ్ఞప్తి. నేడు జిల్లా ప్రభుత్వాసుపత్రి నందు DCHS వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన నవాజ్ భాషా. రెడ్ జోన్ ప్రాంతాలైన రెడ్డప్పనాయుడు కాలనీ, మిట్టపల్లెలో పర్యటించిన సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్ రెండో జోన్ నందు తీసుకుంటున్న చర్యలపై ఆరా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే MCTV న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.